మున్సిపాలిటీ ఆఫీసర్లు వచ్చారంట. వచ్చి ఇక్కడ ఇల్లు పీకేస్తాం, నైట్ వస్తాం, ఆర్డర్ వచ్చేసింది, మీకు 40,000 ఇస్తాం, 50,000 ఇస్తాం, ఖాళీ చేయమన్నారంట. మాకు చోటు కావాలా, ఇల్లు కావాలా, ముసలోళ్ళ పిల్లలు జల్లలు అయ్యా స్కూల్కి పంపించుకున్నాం. పేదవాళ్ళం కూలి చేసుకొని పోతున్న వాళ్ళం మేము. మాకెందుకు తీస్తారండి? మేము గవర్నమెంట్కి చెప్పుకుంటామండి. అవసరమైతే వెళ్ళిపోతాం లారీలు ఎక్కి. ఇది అసలు కాడికి పంపించాలని మేము అడుగుతున్నాం. మమ్మల్ని అసలు కాడికి పంపించండి, ఇల్లు కట్టండి. చోటిచ్చిన మాకు రూపాయలు లేవు కట్టుకుంటాకి. అయ్యా నువ్వు ప్లాట్ ఇచ్చినా, 1 సెంటు ఇచ్చినా, 2 సెంట్లు ఇచ్చినా, 3 సెంట్లు ఇచ్చినా, 1/2 సెంటు ఇచ్చినా మాకు డబ్బు కూడా లేదు. మేము కట్టుకుంటాకి ఓపిక లేదు. ముసలోళ్ళం ముతుకోళ్ళం, మరి పిల్ల జల్లు ఉండాలి. కూలి చేసుకొని 500 తెచ్చుకొని బువ్వ కూరండి పెట్టుకొని పెంచుకుంటున్నారు బిడ్డల్ని. వాళ్ళకి చోట్లు ఇస్తే డబ్బు ఎవరు ఇస్తారండి? మా తాతల తరలు ఆస్తి లేదు మాకు. ఏ పోటు కాబట్టి గతి లేని వాళ్ళం మేము. మరి కూలి చేసి బతికే వాళ్ళం. ఇల్లు ఎక్కడ కడతాం, వాకిళ్ళు ఎక్కడ పెడతామండి? మీరు ఎంత చోటు ఉందో తీసుకోండి. మాకు 1 సెంటున్నారో మీరు ఇష్టవంతులంతా మాకు ఇల్లు కట్టించేవండి. మాకు బాత్రూమ్లు కూడా వేసుకున్నాం, బాత్రూమ్లు కూడా కట్టాలి. అన్నీ చేస్తేనే ఇక్కడి నుంచి లేపుతాం. మా ఇల్లు తీస్తే ఒప్పుకోము. दिक्कत क्या होती बोले तो